అందరూ నమస్కారం. కొత్త నీళ్ళకి వచ్చిన కప్పల్లాగా మైక్ దొరికితే చాలు నలుగురు పిల్లకాయలను ముందర వేసుకొని ఊగిపోతామేంద్రా బాబు. ఈరోజు అధికారం పోతుందని అర్థమైనట్టుంది. 2-3 నెలల ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. మీ అన్నకు అధికారం పోతుందని భయంతో నిన్ను మళ్ళీ ఈరోజు దగ్గరికి తీసుకొని వీధుల్లోకి వదిలినాడు. నీకు అర్థం కాక నువ్వు వీధి కుక్కలాగా ప్రజల్లోకి వచ్చి మరుగుతున్నావు. ఈ పాటికి అర్థమైంది అనుకుంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాను. ఒకసారి ఆయన గురించి మాట్లాడే ముందు ఆయన చేసిన కామెంట్స్ ఒకసారి విన్నాం. ఈరోజు మళ్ళీ మాట్లాడతా. ఇంకా ఆట మొదలు పెట్టాల్సి ఉండడానికి టైం దగ్గరకైంది కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా గడప గడప తిరుగుతా, ఊరు తిరుగుతా, మండలం తిరుగుతా, నియోజకవర్గం తిరుగుతా, రాష్ట్రం మొత్తం తిరుగుతా, జెండా కట్టి జనంలో పోతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు కూడా కట్టడానికి రాష్ట్రంలో ఉండే యువకులందరినీ కూడా కలుస్తా. ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి చెప్తా, చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి ప్రజలకు వివరిస్తా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఒకటే అడుగుతున్నా. నేను 4-5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న మీరు, 2-3 సంవత్సరాల నుంచి శాప్ చైర్మన్ గా నువ్వు ఏ రోజు యువత గురించి మాట్లాడలే. ఈరోజు ఎలక్షన్ దగ్గరకు వస్తానని ఏదో మాట్లాడుతున్నావు. ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి గడప తొక్కి ఈరోజు నేను జెండా పట్టుకొని తిరుగుతా అంట. అరే బాబు, నువ్వు జెండా పట్టుకొని తిరుగుతావో, కాళ్ళకి గజ్జలు కట్టుకొని తిరుగుతావో, ఏం చేసుకున్నా మాకు ప్రాబ్లం లేదు. నువ్వు జెండా కట్టుకొని పల్లెలేకపోతే అదే జెండా మనకి కట్టేసేసి ఆ జెండా కర్ర తీసుకుని ఉత్తికారేసే పరిస్థితి ఉంది నాయన. అది గుర్తుపెట్టుకో బిడ్డ. అట్లా ఇంకో మాట నాడిన, జగన్మోహన్ రెడ్డి ఒక వైపు ఉన్నాడంట, అన్ని పార్టీలు ఇంకో వైపు ఉన్నాయంట. జగన్మోహన్ రెడ్డి ఒక వైపు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి చేతగానితనం అది. అట్లే ఈరోజు అన్ని పార్టీలు ఏకమైనాయంటే కేవలం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనని, అవినీతి పాలనని, దౌర్జన్యాలని, రౌడీజాలని, అట్లే మీ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలని ఎండగట్టడానికే ఆ రోజు హిట్లర్ పరిపాలన అంతమొందించడానికి ఎట్లయితే అన్ని కంట్రీలు ఒకటైనాయో, అన్ని దేశాలు కలిసి హిట్లర్ మీద పోరాటం చేసినాయో, ఈరోజు ఈ తుగ్లక్ పాలనను కూడా అంతమొందించడానికే రాష్ట్రంలో ఈరోజు ఉన్న అన్ని పార్టీలు ఏకమైనాయి తప్ప మీ జగన్మోహన్ రెడ్డి ఏదో సింహమో, మీ జగన్మోహన్ రెడ్డి ఏదో పుల్లో అని చెప్పి భయపడి ఈ పార్టీలన్నీ ఏకమయ్యేలా. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకో మాట అడిగిన, జగన్మోహన్ రెడ్డి కోసం యువతను అందరినీ ఏమంటారు మద్దతు కూడగడతా అంట. యువత మద్దతు కూడగట్టడానికి ఈ మాట అనడానికి నీకు అసలు ఏ అర్హత ఉంది? అసలు 4 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు జాబులు లేక, జాబ్ క్యాలెండర్ లేక రోడ్డు పైన ధర్నాలు, రాస్తారోకాలు చేస్తే ఏ రోజు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఏ రోజు వాళ్ళకు సపోర్ట్ చేసిన చరిత్ర లేదు నీకు. అదే శాప్ చైర్మన్గా ఉన్నావు. ఏ రోజు యువతలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చిన బాధ్యత కూడా నీ మీద లేదు. ఈరోజు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం, మీ అన్న అధికారం కోసం ఈరోజు నువ్వు వచ్చి మళ్ళా యువత మద్దతు కూడబెడతా అంటున్నావు కదా. ఇలా అడుగుతున్నా, నువ్వు ఈరోజు యువత కోసం ఏం చేసినావు? 3 సంవత్సరాల నుంచి శాప్ చైర్మన్ ఉంటే ఏదో లింగులు లుట్టుకోమని చెప్పి జన్మకో శివరాత్రి అన్నట్టు ఒక ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టినావు. ఆ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం కూడా నీరు గారిపోయింది. ఎటువంటి ప్రయోజనాలు లేవని చెప్పి అర్థమైపోయింది. 100 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు బూడిదలో పోసిన పన్నీర్ లాగా తయారైన పరిస్థితి మనకుంది. సో నువ్వు మళ్ళీ ఈరోజు వచ్చి యువత మద్దతు కూడా పట్టుతా అంటే యువత నమ్మే పరిస్థితులు లేదని చెప్పి కూడా గుర్తుపెట్టుకో. ఇంకో మాట కూడా అన్నాడైనా, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు చెప్తా అంట, చంద్రబాబు నాయుడు చేసిన మోసం గురించి చెప్తా అంట. రేపా నవ్వు వస్తాను. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు ఏందో, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన ఏందో, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ఏందో, జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు ఏందో, రౌడీజం ఏందో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిన ఆయన. నువ్వు వచ్చి చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో జనాలు లేరు. అట్లే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందేందో కూడా ప్రజలకు అందరికీ తెలుసు, నిరుద్యోగులకు అందరికీ అర్థమైంది. ఈరోజు నువ్వు వచ్చి చెప్తే అర్థం చేసుకునే పరిస్థితులు ఎవరు లేరు, నువ్వు చెప్తే వినే పరిస్థితులు కూడా ఎవరు లేరని కూడా తెలుసుకో సిద్ధార్థ రెడ్డి. అట్లా ఇంకో మాట నాడైనా, అనైతికంగా పొత్తులు పెట్టుకున్నారంట,
అట్లే చంద్రబాబు నాయుడు ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేసి రాజకీయం చేస్తున్నాడంట. ఈ మాట అనడానికి మీకు సిగ్గు లేకపోయినా మాకు సిగ్గుంది. అసలు అనైతికంగా పొత్తులు పెట్టుకున్న మాట వాస్తవం. ఎందుకు పెట్టుకున్నారంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్న యువత కోసం, రాష్ట్రం బాగుపడడానికే పొత్తులు పెట్టుకున్నారు. అట్లే ఈరోజు వ్యవస్థలను మేనేజ్ చేసే దాని గురించి మాట్లాడితే ఇంక అసలు ఒక చరిత్ర చెప్తా నేను. జగన్మోహన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేవలం ఆయన కేసులోంచి బయట పెట్టడానికి ఈరోజు బీజేపీ దగ్గర, నరేంద్ర మోడీ దగ్గర రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితి మనకు తెలుసు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడినా ఏ రోజన్నా పోలవరం ప్రాజెక్టు గురించి, అభివృద్ధి గురించి మాట్లాడలే. అట్లే స్పెషల్ స్టేటస్ గురించి మీ ఎంపీలు ఎప్పుడు ఫైట్ చేసిన చరిత్ర లేదు. వాళ్ళని ఎప్పుడన్నా అడిగినావా? అది లేదు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, దాని గురించి మాట్లాడినావు ఏ రోజైనా? అది కూడా లేదు. ఈరోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చి నువ్వు మళ్ళీ ఓట్లు అడుగుతున్నావు? ఏ మొహం పెట్టుకొని వచ్చి మళ్ళీ యువతను మద్దతు కూడగట్టాలని చూస్తున్నావు సిద్ధార్థ రెడ్డి? రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వలాభం పక్కన పెట్టేసేసి, స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టేసి రాజకీయం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. మోసం, దగ, అవినీతి, అరాచకం, దౌర్జన్యం, రౌడీజం చేసిన చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డిది. సో మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవడు ముందుకు రాలే. ఈరోజు మీ పార్టీలో ఉన్న నాయకులే పారిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్న పార్టీని నువ్వేదో మళ్ళీ పైకి తీసుకొస్తానని నువ్వు అనుకోవడం నీ మూర్ఖత్వం. ఇంకో మాట కూడా అన్నాడు, కుప్పంలో ఓడిస్తారండి వీళ్ళు. అరే బాబు, కుప్పంలో ఓడించడం మీ జన్మం, మీ తరం కాదు. ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. ఈరోజు శర్మిలమ్మ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జిగా. రేపు ఏ పులివెందుల్లోనో ఏ కడపలోనో పోటీ చేసి కర్మగాలి మీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆ పరువు పోతుంది. ఫస్ట్ అది కాపాడుకోండి, ఆ తర్వాత మళ్ళీ కుప్పంలో ఓడించి దాని గురించి మాట్లాడదాం. ఇంకో మాట నాడు పెద్ద మనిషి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి అధికార పోరు నడుస్తుందంట. ఆధిపత్య పోరు, అలాగే ప్రోటోకాల్ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. ఆధిపత్య పోరు, అలాగే ఏమంటారు, ప్రోటోకాల్ గురించి మాట్లాడాలంటే అది మీ పార్టీ గురించే మాట్లాడాల. సొంత అమ్మని, సొంత చెల్లెల్ని ఎలక్షన్ ముందు వాడుకొని ఆయన జైల్లో ఉన్న రోజుల్లో సొంత చెల్లి దగ్గర పార్టీ నడిపించేసి అధికారంలోకి వస్తానే అక్కనేమో చెల్లెలనేమో తెలంగాణ పంపించేసినావు, అమ్మనేమో లోటస్ పాండ్ పంపించేసి రాజకీయం చేసిన చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డిది. అలాంటి పార్టీలో నువ్వు మా గురించి మాట్లాడతావు, మా ఆధిపత్యం గురించి మాట్లాడతావు. ఆధిపత్యం గురించి, ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత, ఆ స్థాయి కూడా మీకు లేదని చెప్పి ఈరోజు చెప్తున్నా. బిడ్డ, మీ పార్టీ మీద మోజుంటే, మీ నాయకుడి మీద మోజుంటే పొగుడుకో, మీ పార్టీని పొగుడుకో, మీ నాయకుడిని ఎత్తున పెట్టుకో. మాకు ప్రధానంలే కానీ నోరు ఉంది కదా, ముందర పక్క మైక్ ఉంది కదా, అట్లే ముందర పక్క కుక్కలాగా ఎంకరేజ్ చేసే పిల్లనాయలు ఉన్నారని చెప్పి మరిగినావంటే మాత్రం బాగుండదు బిడ్డ. ఖబర్దార్, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తారో, నీ పార్టీని భూస్థాపితం చేస్తారని చెప్పి నీకు అర్థమవుతుంది. అప్పుడు దాకా నీ ఆటల్లో సాగుతాయి. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత నీ పార్టీ, నువ్వు అందరు గంగలో కలిసిపోతారు. మీ జగన్మోహన్ రెడ్డి కూడా కలిసిపోతారు. థ్యాంక్ యూ.